నమస్తే, విలేజ్ వన్ ప్రపంచానికి స్వాగతం. నేను మీ సురేష్ జుత్తాడ. ఇలా మనం కలుసుకునే చాలా సంవత్సరాలైంది. నాకు ఇప్పుడు మీతో మాట్లాడుతున్నట్టుగా, ఒక కుటుంబంతో మాట్లాడుతున్నట్టుగా, ఒక కుటుంబాన్ని కలుస్తున్నట్టుగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఇక విషయానికి వద్దాం. సాధారణంగా దుకాణాల్లో కంటే సంతల్లోనే ఎక్కువగా సరుకులు కొనడానికి ప్రజలు ఎందుకు ఇష్టపడతారు? ఎందుకంటే అక్కడ తాజాగా చాలా తక్కువ రేట్లు దొరుకుతాయి కాబట్టి. సరుకులకైతే సంతలు బాగుంది. మరి లేబర్ కూడా ఒక సంత ఉంది. ఆ సంత ప్రతిరోజు జరుగుతుంది. పనిమంతులైన కూలీలు అక్కడ ఎంతమంది కావాలంటే అంతమంది దొరుకుతారు. దేశంలోనే అత్యంత చౌకగా కూలీలు లభించే ఆ సంత ఎక్కడుందో తెలుసా? అది కూడా మన రాష్ట్రంలోనే. ఆ వివరాలన్నీ ఈ స్టోరీలో చూసే ముందు కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా విలేజ్ వన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనవి చేస్తున్నాను. మనం ఛానల్ పెట్టినప్పటి నుంచి మన వీడియోలను, మన స్టోరీలను, మన డాక్యుమెంటేషన్ను చాలా ఇష్టపడే వాళ్ళు, లైక్ కొడుతున్న వాళ్ళు, కామెంట్లు చేస్తున్న వాళ్ళు చాలా మంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండానే ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళంతా విలేజ్ వన్ ప్రేమికులు. వాళ్ళంతా కూడాను ఇకనైనా ఇప్పుడు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనవి చేస్తున్నాను. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆంధ్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దులో ఉన్న ఒక హోటల్. నవనవలాడుతున్న యువతతో ఆ హోటల్ కలకలలాడుతోంది. అందరి వెనకాల ఒక బ్యాగ్, చేతిలో ఖచ్చితంగా ఒక సెల్ ఫోన్ మాత్రమే కనిపిస్తున్నాయి. అందులో 15 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వయసున్న వాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు. యావరేజ్ వయసు 20 సంవత్సరాలుగా కనిపిస్తోంది. అంతమంది ఒకేసారి అక్కడికి ఎందుకు వచ్చారు? ఏమైనా టూరిస్టులా అంటే అలా కనిపించడం లేదు. ఎక్కడ నుంచైనా వచ్చారంటే లేదు, ఎక్కడికో బయలుదేరుతున్నట్టు ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. చీకటి పడుతున్న కొద్దీ భోజనాలు పూర్తయిన వాళ్ళు ఆ హోటల్ ముందు డివైడర్ పైన వేచి చూస్తున్నారు. మరికొందరు హోటల్ వెనకాల ఉండే మరో గదికి వెళ్తున్నారు. ఎందుకో సందేహం వచ్చి అక్కడ కూర్చున్న ఒక పెద్దాయనతో మాట కలిపితే, ఇలాంటి వాళ్ళు ప్రతిరోజు 30 నుంచి 50 మంది వరకు ఇదే టైంలో ఇక్కడికి వస్తారని తెలిసింది. ఒక రోజు 30 ఉండొచ్చు. ప్రతిరోజు ఇది ఉంటుందా ఈ వలస? అంటే ఇక్కడ రైస్ ఇంప్లాంటేషన్ టైంలో గట్రా కొంచెం తక్కువ వస్తాం. ఆ పని అయిపోతే మళ్ళీ आपका रुपेश। क्या काम करने के लिए जा रहे हैं? बोरगाड़ी। हाँ। कौन सा काम से आया? सपोज छत्तीसगढ़। जिला कौन सा जिला में? कांकेर। अब भी बोरगाड़ी में जा रहा है काम करने के लिए? कितना तक पड़ेगी? వీళ్ళంతా ఛత్తీస్గఢ్ నుంచి వివిధ రాష్ట్రాలకు బతుకు తెరువు కోసం వెళ్తున్న వలస జీవులు. మరీ ముఖ్యంగా బస్తర్ జిల్లా యువతే వీరిలో అధికులు. దేశంలోని అత్యంత తక్కువ వేతనంతో పనిచేస్తున్నది కూడా వీళ్ళే. దీనికి కారణం ఛత్తీస్గఢ్ పేదరికం. దేశంలో ఈశాన్య రాష్ట్రాలను మినహాయిస్తే జనాభాలో గిరిజనుల శాతం ఎక్కువగా ఉండే రాష్ట్రం ఛత్తీస్గఢ్. అలాగే ఈ ఏడాది మావోయిజం అంతమయ్యేంత వరకు మావోయిస్టులు అత్యంత బలంగా ఉండే రాష్ట్రాల్లో దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రం ఇదే. దేశంలోనే పేదరికం ఎక్కువగా ఉండే టాప్ 10 రాష్ట్రాల్లో కూడా ఛత్తీస్గఢ్కు చోటుంది. బస్తర్ జిల్లాలోని గిరిజనులు 70% పైగా ఉన్నారు. అటవీ సంపదతో పాటు అడవి జనం అధికంగా ఉన్న బస్తర్ నుంచి ఈ వలసలు ఎక్కువ. ఈ వలసల సంత ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుండడం గమనార్హం. వీళ్ళందరూ బస్తర్ జిల్లా వాళ్ళనా? వీళ్ళందరూ 2000 సంవత్సరం నవంబర్ 1న మధ్యప్రదేశ్లోని 16 ఆగ్నేయ జిల్లాలతో రాయ్పూర్ రాజధానిగా ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. ఛత్తీస్గఢ్కు వాయువ్యాన మధ్యప్రదేశ్, పడమటన మహారాష్ట్ర, దక్షిణాన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తూర్పున ఒడిశా, ఈశాన్యాన జార్ఖండ్, ఉత్తరాన ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు సరిహద్దులుగా ఉన్నందున ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దులు కలిగి ఉన్న రాష్ట్రం అని దీనికి పేరొచ్చింది. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం జిల్లాతో ఛత్తీస్గఢ్లోని సుకుమా జిల్లాకు సరిహద్దులు ఉన్నాయి. అదే తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో ఛత్తీస్గఢ్లోని సుకుమా జిల్లా, తెలంగాణలోని ములుగు జిల్లాతో ఛత్తీస్గఢ్లోని బీజ్పూర్ జిల్లాలు సరిహద్దులుగా పంచుకుంటున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 40% భూమి అటవీమయం. ఛత్తీస్గఢ్ జనాభాలో 3/2 మంది గిరిజనులు ఉన్నారు. సుమారు 42 రకాల గుర్తించబడిన షెడ్యూల్డ్ తెగలు ఉన్నాయి. గోండు, బైగా, కమర్, అబూజ్, మురియా, హల్బా మొదలైనవి ప్రధాన తెగలు. ఇది ఎప్పటి నుంచి ఇలా జరుగుతుందండి? నాకు తెలిసి ఒక 4 సంవత్సరాల నుంచి జోరుగా సాగు. అంతకుముందు లైట్గా సాగింది జోరుగా. వీళ్ళు ఏ రాష్ట్రాలకు వెళ్తారండి? రాష్ట్రాలు
తమిళనాడు మొత్తం తమిళనాడు. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలోనే వీళ్ల అవసరం ఎక్కువ. దేశంలోని సంపన్న రాష్ట్రాల్లో 2వ స్థానంలో ఉన్న తమిళనాడులో స్థానిక లేబర్కైతే కనీసం 25,000 రూపాయలు ఇవ్వనదే దొరకరు. అందులో సగం కంటే కూడా తక్కువగా చౌకగా దొరుకుతుంటే వీళ్ళని ఎందుకు వదులుకుంటారు చెప్పండి. వీళ్ల అత్యధిక జీతం నెలకు 12,000 రూపాయలు మాత్రమే. 8,000 కూడా పనిచేస్తున్న వాళ్ళు ఇందులో ఉన్నారు. పౌల్ట్రీ ఫార్మ్స్, క్యాటిల్ ఫార్మ్స్. కోయంబత్తూరు ముందు ఒక ఊరు ఉంటుంది, అక్కడంతా స్పిన్నింగ్, కాటన్ స్పిన్నింగ్. అందులోకి ఈరోజు అక్కడ లోకల్ లేబర్ మినిమం 25,000, 12,000, 10 to 12,000. తమిళనాడు బస్సులు రోజు ఇక్కడికి వచ్చి వీళ్ళని తీసుకుపోతుంటాయి. కొన్నిసార్లు బస్సులు రాకపోతే వీళ్ళ కోసం ఒక గది కేటాయించి ఉంచారు, అక్కడే పడుకుంటారు. ఎక్కువ మంది అయితే ప్లేస్ కూడా దొరకదు కాబట్టి ఆ దోమల్లోనే బయటే నిద్రపోతారు. అమ్మాయిల కోసం ఇదిగో ఈ రూమ్. కుంట గ్రామం దగ్గరే కాకుండా ఇక్కడికి దగ్గరలోని మోటు అనే మరో గ్రామం కూడా ఉంది. అక్కడ కూడా రోజు ఇదే పరిస్థితి. రోజుకు కనీసం 30 నుంచి 50 మంది, అంటే ఎంతమంది యువత ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళంతా ఎటువంటి నైపుణ్యం లేని, కేవలం కష్టపడడం మాత్రమే అర్హతగా ఉన్న లేబర్. అంటే ఇప్పుడు మన ఛత్తీస్గఢ్లో వీళ్ళకి అంత డబ్బులు అక్కడ ఎంప్లాయ్మెంట్ లేకే కదా తిప్పడం. ఆ భాగం డబ్బులు ఇచ్చి కూడా లేదు. ఏముందండి ఇప్పుడు ఒక 30 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం మన పరిస్థితి ఏంటి? మనం కొంచెం అడ్వాన్స్ అయ్యాం, వాళ్ళు ఇంకా అడ్వాన్స్ అవ్వలేదు. వీళ్ళందరూ అన్స్కిల్డ్. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రం కాబట్టి దిమ్మీస్ ముక్క లాంటి యువత ఉన్న ఉపాధి లేక, నైపుణ్యాలు లేక అత్యంత తక్కువ వేతనాలకి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. अंतगढ़ जिला, कांकेर जिला, अंतगढ़ गांव। तमिलनाडु जा रही है। क्या काम करते जी? अंडा कंपनी। गुड लुक बालू सेट। ఛత్తీస్గఢ్ సరిహద్దు ఆంధ్రప్రదేశ్ పోలవరం జిల్లాలోని కుంట అనే గ్రామం దగ్గర ఇలా ప్రతిరోజు ఛత్తీస్గఢ్ యువత గుమిగూడుతారు. ఇక్కడ కొందరు ఏజెంట్లు ఉంటారు, అలాగే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఏజెంట్లు ఉంటారు. వాళ్లే వీళ్లను వివిధ కంపెనీలకు సప్లై చేస్తుంటారు. బాధాకరమైన విషయం ఏంటంటే ఎటువంటి కార్మిక నిబంధనలు, కనీస జాగ్రత్తలు తీసుకోకుండానే వీళ్లను కంపెనీ పనుల్లో పెడుతుంటారు. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఎక్కువగా పౌల్ట్రీ, కాటన్ పరిశ్రమల్లో వీళ్ళని పనిలోకి తీసుకుంటారు. తమిళనాడు వెళ్తారు, వాళ్ళకి ఏజెంట్లు ఉంటారు. అక్కడ తమిళనాడు వాళ్ళు ఏజెంట్లు పురమాయిస్తారు. పురమాయిస్తే వాళ్ళు అక్కడి నుంచి పంపిస్తారు. అక్కడ రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, అసలు వాళ్ళు. ఇక్కడేమో మనిషికి వెళ్తారు, వాళ్ళకి కమిషన్ ఇస్తారు. కమిషన్ ఇదో నెట్వర్క్. లేడీస్ ఉంటారు కానీ 10% ఉంటారు. అమ్మాయిలను చూస్తే గుండె తరుక్కుపోతుంది. చిన్న వయసు పిల్లలు ఇంట్లో పరిస్థితులు బాగోలేక భద్రత, సెక్యూరిటీ లేని ప్రాంతాలకు పనిలోకి వెళ్తుంటారు. అక్కడ వీళ్ళకు ఏం జరిగినా పట్టించుకునే వాళ్ళే ఉండరు. అమ్మాయిలనే కాదు, అబ్బాయిలకు కూడా ఏం జరిగినా ఏ చట్టము ఆదుకోలేదు. ఎందుకంటే వీళ్ళంతా ఎటువంటి రిజిస్ట్రేషన్స్ ఏమీ లేకుండానే పనిలోకి వెళ్తుంటారు. फर्स्ट बार है ना, नहीं गई हूँ। तुम्हारा दोस्त मान उधर है? हाँ। कितने लोग हैं? हैं 2-4 लोग ऐसे। लेडीज लोग? हाँ। और फ्रेंड्स ఉన్నారంట, వాళ్ళ ఫ్రెండ్స్ कितना तक पढ़ेगी? मैं हाँ। 10। 10। हाँ। 10 पास हुआ? हाँ। आदिवासी ना? मुरिया गोंड। तमिलनाडु जा रहे हैं ना? नहीं। हाँ। टीचर में। वही तमिलनाडु स्टेट, तमिलनाडु वो जिला। వివిధ రాష్ట్రాలకు వెళ్ళేటప్పుడు వీళ్ళ భోజనాలు, రవాణా, వసతి సౌకర్యాలన్నింటినీ పరిశ్రమలే చూసుకుంటాయి. వచ్చినప్పుడు మాత్రం వీళ్ళే ఆ ఖర్చులు పెట్టుకోవాలి. వాళ్ళకి భోజనం పెడతారు, ఇలా 6 నెలలో ఏడాది చేసి మళ్ళీ వచ్చేస్తారు. ఇక్కడికి వచ్చి ఇలాగ వెళ్ళేటప్పుడు కిరాయి ఏమో వాళ్ళు ఇచ్చుకుంటారు. ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు పేమెంట్ ఇస్తారు కదా, ఆ పేమెంట్లో వాళ్ళు సంపాదన ఖర్చు పెట్టి ఇంటికి వస్తారు. తీసుకెళ్ళడం మాత్రం వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. మొత్తం ఖర్చు ఈ భోజనం ఖర్చు కూడా వాళ్ళే వచ్చి. और कौन सा गाँव से है? कोंडागांव। कोंडागांव जिला गाँव।
गाँव में जिला है। हाँ जिला कौन सा जिला पड़ता है? नारायणपुर जिला। नारायणपुर जिला, Yes. कोंडागांव हाँ गाँव। ఎక్కడికి से వెళ్తున్నారు? काम करने के लिए जा रहे हैं। हाँ क्या अंडा कंपनी दागा? नहीं हाँ। वीवो कौन सा कंपनी गुड़िया? वीवो कॉलेज। कॉलेज में। कॉलेज। कॉलेज में क्या झाड़ू लगाने के लिए वो काम करना पड़ता है? हाँ झाड़ू मार। कॉलेज లో వర్క్ చేయడానికి వెళ్తుంటారంట. ఓకే. శబరి నదికి ఆనుకుని ఉన్న బస్తరు నుంచి ఈ గిరిజనులు కూడా ఆ నదీ ప్రవాహంతో పాటే పోడుకొండలు, అడవులు, గుట్టలు, పంట పొలాలను కాలినడకన దాటుకుని రహదారులు వెంబడై ప్రయాణిస్తారు. అలా శబరి ఎక్కడైతే గోదావరిలో కలుస్తుందో సరిగ్గా ఆ ఆంధ్రప్రదేశ్లోని చింతూరు దగ్గర కుంటామోటు గ్రామాలలో బ్రతుకు తెరువు కోసం సంతకూలి సరుకులవుతున్నారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు ఒకప్పుడు తినడానికి తిండి లేక సంతలో కన్నబిడ్డల్ని అమ్ముకునేవారని చరిత్ర చెబుతోంది. అప్పుడే కాటన్ మహాశయుడు గోదావరిపై కట్టిన ఆనకట్ట గోదావరి జిల్లాల ప్రజల జీవితానికి ఊపిరైంది. ఇప్పుడు బస్తర్ ప్రాంతం కూడా సరిగ్గా అదే స్థితిలో ఉంది. శబరి నది కూడా తనపై నీటి ప్రాజెక్టులు నిర్మించి తన బిడ్డల జీవితాలు మార్చాలని వేడుకుంటోంది. బస్తర్ ప్రాంతాన్ని టూరిజంగా అభివృద్ధి చేయాలని సంకల్పించి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్న పాలకులకు శబరమ్మ గూడు వినిపించాలని కోరుకుందాం. तुम्हारा नाम क्या है? सरिता कौन सा गाँव? कोंडागांव जिला। गाँव? गाँव बयान सो कहाँ से जाना है? तमिलनाडु। तमिलनाडु से क्या काम करते? अंडा कंपनी। యువతకు ఉపాధి లేకపోతే వాళ్లలో అసహనం పెరిగి విప్లవ భావాలు చెలరేగే అవకాశం ఉందని సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఇటీవల వెలుబుచ్చిన అభిప్రాయం ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం ఖచ్చితంగా ఏర్పడింది. ప్రభుత్వం వీళ్ళ కోసం ఏం చేస్తుందనేది వదిలేద్దాం. సంపద, తెలివి, నైపుణ్యాలు ఉన్న భారత ప్రజలు ఇటువంటి వాళ్ల కోసం అవకాశాలు సృష్టించాలని విలేజ్ వ్యాన్ కోరుకుంటోంది. లేకుంటే దేశాన్ని సస్యశ్యామలం చేయాల్సిన నదీ జలాలు వృధాగా సముద్రంలో కలిసిపోతున్నట్టే.